ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన తర్వాత బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్కు బిగ్ షాక్. తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మాజీ మంత్రి కేటీఆర్కు బిగ్ షాక్ అనమాట. ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ను విచారించడానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు. నిధుల దుర్వినియోగంపై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నమాట. ఈ నేపథ్యంలో ఏసీబీ త్వరలోనే కేటీఆర్పై అభియోగాలు నమోదు చేయనుంది. విచారణ తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం అయితే ఉంది. దీంతో ఇప్పుడు ఈ కేసులో కేటీఆర్ పైన తదుపరి చర్యలు ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక కేటీఆర్కు ఉచ్చు బిగిస్తుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు గవర్నర్ అనుమతి అయితే ఇచ్చారు. కేటీఆర్ పైన నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ ఇప్పటికే 4 సార్లు విచారణ చేసింది. కాగా కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఆయనపైన చర్యలకు గవర్నర్ అనుమతి కోరుతూ ఇటీవల ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సానుకూలంగా స్పందిస్తూ కేటీఆర్పై విచారణ అనుమతి ఇచ్చారన్నమాట. ఈ ఫార్ములా కార్ రేస్ కోసం స్పాన్సర్షిప్ చేసిన సంస్థ నుంచి ఈ రేసు నుంచి దాదాపు సంస్థకు 44 కోట్లు చెల్లింపులు జరిగినట్లు ఏసీపీ అధికారులు గుర్తించారు. దానికి బదులుగా ఆ స్పాన్సర్షిప్ సంస్థకు 44 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ బాండ్లు బీఆర్ఎస్ తీసుకున్నట్లు ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ క్రమంలోనే విజిలెన్స్ కమిషన్ నివేదిక విచారణలో కీలకంగా మారిందనమాట. సో ఫార్ములా ఈ కేసులో క్విడో ప్రో కో జరిగినట్లు ఏసీబీ నిర్ధారించింది. కేసు తదుపరి చర్యల కోసం అయితే గవర్నర్ అనుమతి కోరింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం సమయంలో సీఎం రేవంత్కు ఈ కేసు అంశాన్ని ప్రస్తావించారు. తాను కేటీఆర్ను అరెస్టు చేయాలనుకున్నానని, కాగా గవర్నర్ నుంచి అనుమతి రాలేదని చెప్పుకొచ్చారు. అయితే కేటీఆర్ మాత్రం తాను హైదరాబాద్ బ్రాండ్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనను అరెస్ట్ చేయాలని అనుకుంటే తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. ఇప్పుడు గవర్నర్ ఈ కేసు సంబంధించిన కేటీఆర్ విచారణ ఛార్జ్షీట్కి అనుమతి ఇవ్వడంతో నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది రాజకీయంగా ఉత్కంఠగా కొనసాగుతుంది. సో మొత్తం మీద ఇప్పుడు ఇక బీజేపీ సంబంధించి బండి సంజయ్ ఏదైతే గతంలో ఇది కేంద్రం పెండింగ్లో పెట్టిందని గవర్నర్ వద్ద అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారని చెప్పేసి ఆ విషయాన్ని ఇప్పుడు స్పష్టతిస్తూ రేవంత్ రెడ్డి ఏం చేస్తారో అనే విధంగా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేయడం. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే జూబ్లీహిల్స్ ఎలక్షన్లు రాబోతున్నాయి. దాంతోపాటు ఇక స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎంత మేర ప్రభావం చూపెట్టబోతుంది, ఇక అరెస్టు చేస్తారా లేదా, ఇక రాజకీయంగా ఉత్కంఠగా మారిందన్నమాట. ఇవన్నీ అంశాలు ప్రాధాన్యత సంతరించుకుందంటున్నారు.